హాయ్ అండి అందరికీ, నేను మీ హారిక జైపాల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి స్పైసీ చికెన్. రైస్లోకైనా జొన్న రొట్టెలోకైనా వద్దనకుండా లాగిస్తారు. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సాల్ట్ వాటర్తో వాష్ చేసుకున్న చికెన్ తీసుకోండి. సో నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. సో అందులోకి 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, సో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. అబ్బా అక్క, బిర్యానీకి ఎట్లా కలుపుతారో అట్లనే కలుపుతున్నావు, నువ్వు ఇందులో చెప్పేది ఏముందమ్మా అంటారా? అట్లా కాదబ్బా, అందులో వాడినన్ని మసాలాలు వాడడం కదా. బట్ చెప్పేది వినండి కదా ఫస్ట్. సో వీడియో చివరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు అవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కూడా 1 పావు ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకున్న ఆ చికెన్ని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. 1 అవర్ తర్వాత ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని 1 అవర్ కానీ 1/2 అవర్ కానీ ఈవెన్ ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఎలా అయినా పెట్టేసుకోవచ్చు. సో 3 పావుల ఆయిల్ తీసుకొని దాంట్లోకి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఎలా ఫ్రై చేసుకోవాలి, ఎంతసేపు చేయాలి అని అంటే, చికెన్లో నుంచి వాటర్ సపరేట్ అయిపోయి కొంచెం ఫ్రై అయిన దాకా వేసుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. సో అలా ఫ్రై చేసుకున్న చికెన్లోకి కాసేపు బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం కరివేపాకును యాడ్ చేయాలి. అర్థమవుతుందా? కరివేపాకే, అవును, కరివేపాకునే యాడ్ చేయాలి. కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకొని 60 to 70% కుక్ అయిన తర్వాత సో ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఆ చికెన్ని. ఇప్పుడు అదే ఆయిల్లో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసేసుకున్నాను. అవి బాగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. సో అలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మళ్ళీ ఇప్పుడు 2 పచ్చిమిర్చి వేసుకొని, సో మళ్ళీ 1 టమాటో వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే స్మాష్ చేస్తూ ఫ్రై చేయాలన్నమాట. అది గ్రేవీ అనమాట. సో గ్రేవీ విత్ ఫ్రై అనమాట. సో స్టఫ్కైనా, రైస్లోకైనా, జొన్న రొట్టెలోకైనా చాలా బాగుంటుంది అనమాట. సో వాటిని స్మాష్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. సో అవి కూడా బాగా మగ్గిన తర్వాత మనం 1 స్పూన్ కారం, ఇందులోకి మసాలాలు ఏం సపరేట్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ధనియాలు, జీలకర్ర అప్పటికప్పుడు ఫ్రెష్గా ఒక ప్యాన్ పెట్టి వాటిని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకొని డైరెక్ట్ వేసేసుకోవడం. నేను ఆల్రెడీ మిక్సీ పట్టాను, సో మీకు వేసి చూపిస్తున్నాను. ధనియాలు, జీలకర్ర 2 ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకొని వేసేసుకోండి. ఆ తర్వాత అవసరం అనుకుంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. సో అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసేయండి. సో గరం మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం ఫ్రై చేసి మనం ఇందాక తీసి పెట్టుకున్న చికెన్ని, ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. సో మనం దీన్ని 6 to 7 minutes, 7 to 8 minutes ఫ్రై చేయాలి. అడుగు పడుతున్నా సరే గీరుతూ ఫ్రై చేయాలి, దాంతోనే టేస్ట్ వస్తుంది. అడుగు పడుతుంది కదా అని బంద్ చేయకూడదు. సో కంపల్సరీ అయితే ఫ్రై చేయాలి, చిన్న మంట మీదైనా. సో అడుగు పట్టకపోయినా పర్లేదు, పడితే మాత్రం గీరుతూ ఫ్రై చేయాలి, దాంతోనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. సో ఇందులోకి జొన్న రొట్టె మీకు ఆల్రెడీ తెలుసు. బాగా వాటర్ని బాయిల్ చేసుకున్న తర్వాతే జొన్న పిండిలో కొంచెం కొంచెంగా పోస్తూ బాగా కలిపేసుకోవాలి. సో కలిపేసుకున్న తర్వాత ఏదైనా జొన్న రొట్టె చేసేది ఎందులో అయినా పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి. ఇంకా అంతకు మించి అయితే ఏముండదు. నాకు తెలిసి నేను పెళ్ళైన తర్వాత జొన్న రొట్టె చేయడం నేర్చుకున్నాను. సో నాకు ఇంతకుముందు వచ్చేది కాదు, ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా చేస్తాను రొట్టె. సో అది మా అత్త దగ్గరే నేర్చుకున్నానని చెప్పాలి. అయితే ఇది ఎలా అంటే మీకు ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, కావాలి అంటే వెళ్ళి చూడండి. జొన్న రొట్టె చేయడం పెద్ద కష్టం అంటారు కానీ చాలా ఈజీ అండి. ఒక్కసారి మీరు మనసు పెట్టి ట్రై చేశారంటే చాలా ఈజీగా వస్తుంది. అసలు నేను చాలా కష్టమేమో, చేతులతో జొన్న రొట్టె ఎలా లేపుతారు అసలు, పైకి చిరిగిపోతుందేమో రొట్టె అని భయపడేదాన్ని. ఇప్పుడు చూసారు కదా మీ ముందే ఎలా లేపాను. సో మీరు కంపల్సరీ నేర్చుకోవాలనుకుంటే ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి, నేను కంపల్సరీ ఆన్సర్ చేస్తాను. సో నేనైతే పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను జొన్న రొట్టె. నేర్చుకున్న తర్వాతే మీకు నేను ఛానల్లో పెట్టాను. అది కూడా నేను పెళ్ళైన కొత్తలో నేర్చుకున్నాను, బట్ జొన్న రొట్టెది మాత్రం రీసెంట్గా పెట్టాను. సో జొన్న రొట్టె కూడా రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Oh my god.